అందరికీ నమస్కారం. నేటి అందమైన పాటల్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్న సంగీత అభిమానులందరికీ స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కొమ్మలు విస్తరించిన చెట్టు కొత్త చిగుళ్లు వేస్తుంది. చిరకాలం మనుగడ సాగించే సినీ పరిశ్రమ సరికొత్త ప్రతిభను ప్రోత్సహిస్తుంది. అలాంటి నలుగురు ప్రతిభావంతులైన ఈ తరం సంగీత దర్శకులే హారిస్ జయరాజ్, యువన్ శంకర్ రాజా, అనిరుద్ రవిచందర్, మిక్కీ జె మేయర్. వీరి స్వరకల్పనలో వెలువడిన కొన్ని హిట్ సాంగ్స్ తో మీ ముందుకొస్తోంది నేటి స్వరాభిషేకం, ఈ తరం సంగీత దర్శకుల స్పెషల్. ముందుగా హారిస్ జయరాజ్ గురించి క్లుప్తంగా. తండ్రి జయకుమార్ పేరు పొందిన గిటారిస్ట్. స్వరవరాల గృహ వాతావరణంలో పెరిగిన హారిస్ జయరాజ్ 6 ఏళ్లకే కర్ణాటక సంగీత పాఠాలు మొదలుపెట్టారు. మరోవైపు గిటార్, కీబోర్డ్ వాద్యాలలో అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తూ లండన్ ట్రినిటీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ఎగ్జామ్స్ లో అత్యుత్తమ ర్యాంకింగ్ సాధించారు. చిన్నతనంలోనే ఇంటి బాధ్యతలు, అకాడమిక్ చదువులకు దూరం చేయటంతో హారిస్ సినీ సంగీత ప్రస్థానం 12వ ఏటనే మొదలైంది. 13 ఏళ్ల పాటు నిర్విరామంగా కొనసాగింది. 25 పైచిలుకు సంగీత దర్శకుల వద్ద అనేక భాషల్లో 600 పైచిలుకు ప్రాజెక్ట్స్ కు ప్రోగ్రామర్ గా పనిచేసిన అనుభవం 25 ఏళ్లకు ఆయన్ని స్వతంత్ర సంగీత దర్శకుణ్ణి చేసింది. తొలి చిత్రం మిన్నలేతో మొదలైన హారిస్ జయరాజ్ ట్రెండ్ అద్భుతమైన హిట్స్ తో, అవార్డ్స్ తో సుసంపన్నమైంది. ఆ ప్రతిభావంతుడి స్వరకల్పనలో రూపొందిన కొన్ని గీతాలను నేటి సంచిక మీకు అందిస్తోంది. మరి ఆ వీణుల విందులో పాల్గొందాం, వినోదాల లహరిలో సాగిపోదాం. హారిస్ జయరాజ్ సంగీత దర్శకత్వంలో వెలువడిన తమిళ చిత్రం కో. కెవి ఆనంద్ దర్శకత్వంలో జీవా, అజ్మల్, కార్తీక ప్రధాన పాత్రలు పోషించారు. వాణిజ్య విజయం సాధించిన ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ రంగం టైటిల్ తో అనువాద చిత్రంగా వెలువరించారు. డబ్బింగ్ వర్షన్ లో పాటలన్నీ వనమాలి రాశారు. వాటిలో ఉన్నికృష్ణన్తో కలిసి నెమలి కులుకుల గీతాన్ని ఆలపించిన శ్వేతామోహన్ నేటి సంచికలో కారుణ్యతో గొంతు కలిపి ఆలపించడానికి మన ముందుకొస్తున్నారు. వారిరువురికి వెల్కమ్ చెప్పేద్దాం. Tipari bappe, tipari papari be. Tipari bappe, rabara papari be. నెమలి కులుకుల కలికి వ్యాలి నన్ను కవ్విస్తున్నది. నడుము సొగసే నన్ను గిల్లి కసి పెంచేస్తున్నది. కొలమ్మ సెరుగని ఓ దేశం నన్ను రమ్మంటున్నది. కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నది. రోజా పూలు ఆ ముళ్ళ చాటులో విరబూసే పేనా ముళ్ళు ఈ లేత పువ్వులా విరిసే. నిన్ను చూడమంటూ కన్నులడిగే గుండె ఇవ్వాళ పొంగేటి ప్రేమ గోదారై పొంగే. నెమలి కులుకుల కలికి వ్యాలి నన్ను కవ్విస్తున్నది. నడుము సొగసే నన్ను గిల్లి కసి పెంచేస్తున్నది. కొలమ సెరుగని ఓ దేశం నన్ను రమ్మంటున్నది. కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నది.
మావేనా హే గువ్వా 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 పసి గువ్వా హే నువ్వా 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 ప్రతితోవా నిరంతరం హుషారుగా తోచే ప్రతి కళ నిజాలుగా నేర్చే అటు ఇటు షికారులే చేసే నా మనసే నిన్ను నన్ను ముడేసిన ఆసే పదే పదే వయస్సునే పిలిచే ఇవాళ నా ప్రపంచమే మార్చే నీ వరసే నెమలి కులుకుల కలికి వ్యాలి నన్ను కవ్విస్తున్నది నడుము సొగసే నన్ను గిల్లి కసి పెంచేస్తున్నది కొలమ చెరుగని ఓ దేశం నన్ను రమ్మంటున్నది కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నది కాలికి మూవల గొలుసు ఆ స్వరములు నేలకు తెలుసు ఆ సడివిని వర్ణించైనా నీ ప్రతి సొగసు సావిలి నింగిని విడిచి హరివిల్లులు నాతో నడిచి నువ్వు నా జతలో నిలుచుంటే అవి నా కలసే హే పువ్వా 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 సిగ పువ్వా హే మువ్వా 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 సిరి మువ్వా హే అలుంటని సముద్రమే నేను తప్పించని తనువిక చేదు తప్పించిన క్షణం ఇక రాదు సరైనని భరించని పొత్తు సుఖాలతో భిడించకే హద్దు ప్రతి క్షణం పనిచేసుకో నాతో ఈ ముద్దు నెమలి కులుకుల కలికి వ్యాలి నన్ను కవ్విస్తున్నది నడుము సొగసే నన్ను గిల్లి కసి పెంచేస్తున్నది కొలమ చెరుగని ఓ దేశం నన్ను రమ్మంటున్నది కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నది రోజా పూలు ఆ ముళ్ళ చాటులో విరబూసే తేనా ముళ్ళు ఈ లేత పువ్వుల విరిసే మళ్ళీ మళ్ళీ నిన్ను చూడమంటూ కనులడిగే గుండె ఇవ్వాల పొంగేటి ప్రేమ గోదావరి పొంగే ఎప్పుడుదై ఎప్పుడుదై హే ఎప్పుడుదై ఎప్పుడుదై హే ఎప్పుడుదై ఎప్పుడుదై లే ఎప్పుడుదై ఎప్పుడుదై హారిస్ జయరాజ్ నేరుగా సంగీతం కూర్చిన తొలి తెలుగు చిత్రం క్రియేటివ్ కమర్షియల్స్ వారి వాసు. తొలి ప్రేమ చిత్రం ద్వారా పరిచయమైన దర్శకుడు కరుణాకరణ్ గారికి ఇది రెండవ చిత్రం కాగా విక్టరీ వెంకటేష్ ఈ చిత్రం ద్వారా హాఫ్ సెంచరీ చేశారు. ఆయనకు జంటగా భూమిక నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాసిన వాసు చిత్రానికి ఉత్తమ కుటుంబ వీక్షక చిత్రంగా, ఇందులో పోతుల కిరణ్ రాసిన గీతాన్ని పాడిన గాన గంధర్వుడికి ఉత్తమ గాయకుడిగా నంది పురస్కారాలు లభించడం విశేషం. ఎస్పీబీ జ్ఞాపకాలు అభిమానుల గుండెల్లో గుడి కట్టిన ఆ పాటతో ఇప్పుడు మన ముందుకొస్తున్నారు సింగర్ శ్రీకృష్ణ. నీ జ్ఞాపకాలే నన్నే తరిమేనే నీకోసం నేనే పాటై మిగిలనే చెలియా చెలియా ఓ చెలియా పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. ఆరాధనే అమృత వర్షం అనుకున్న ఆవేదనే హాలాహలమై పడుతున్నా
నాగానమాగదులే ఇక నాగానమాగదులే పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోట గుండెల్లో ప్రేమకే గుడి కట్టే వేళలో తనువంతా పులకించే వయసంతా గిలిగింతే ప్రేమించే ప్రతి మనిషి ఇది పొందే అనుభూతి అనురాగాల సారం జీవితమనుకుంటే అనుబంధాల తీరం ఆనందాలుంటే ప్రతి మనసులో కలిగే భావం ప్రేమేలే ప్రతి మనసులో కలిగే భావం ప్రేమేలే పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోట ఆకాశం మంచులో ఆవేశం చేరితే అభిమానం కలిగెనులే అపురూపం అయ్యెనులే కలనైనా నిజమైన కరుడెదుటే ఉన్నావే కలువకు చంద్రుడు దూరం ఓ నేస్తం కురిసే వెన్నెల వేసే ఆ బంధం ఈ విజయం వెనుక ఉన్నది నీవే ఈ విజయం వెనుక ఉన్నది నీవే పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోట ఆరాధనే అమృత వర్షం అనుకున్నా ఆవేదనే కాలాహలమై పడుతున్నా నాగానమాగదులే ఇక నాగానమాగదులే 2001లో వచ్చిన చెలి చిత్రం తర్వాత హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందించిన మజ్ను, 12B, సమురాయ్, కొద్దిగా కొద్దిగా, స్వామి ఐపీఎస్ లాంటి అనువాద చిత్రాలు వచ్చాయి. అలాగే విక్టరీ వెంకటేష్ తో హారిస్ చేసిన తొలి తెలుగు చిత్రం వాసు హిట్ అయింది. హారిస్ మ్యూజిక్ తెలుగు యూత్ కి బాగా నచ్చింది. ఈ కాంటెక్స్ట్ లో వెలువడ్డ చిత్రమే ఘర్షణ. ఇది తమిళ మూవీ కాక కాకకు తెలుగు రీమేక్. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వెంకటేష్, అసిన్ నటించిన ఘర్షణ చిత్రంలో హారిస్ స్వరాలకు కులశేఖర్ పాటలు రాశారు. వీటిలో జీన్ శ్రీనివాస్ పాడిన అచ్చుల్లో హల్లు లాంటి గీతాన్ని ఈ సంచికలో వినిపిస్తున్నారు ప్రసాద్ గారు.
किसका ख्याल है दरिया की लहर की चाल है एक प्यारा सा सवाल है ये तो बस्ती का माल है भीगी भीगी सी ये रात है ये तो प्यार का ये रंग है भीगी भीगी सी ये रात है ये तो प्यार का ये रंग है तारंग है 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 ఏ చిలిపి కళ్ళలోన కలవు ఏ చిగురు గుండెలోన లయవు ఏ చిలిపి కళ్ళలోన కలవు ఏ చిగురు గుండెలోన లయవు నువ్వు అచ్చుల్లో నా హల్లువో జడకుచ్చుల్లో నా మల్లెవో నువ్వు అచ్చుల్లో నా హల్లువో జడకుచ్చుల్లో నా మల్లెవు కరిమబ్బుల్లో నా విల్లువో మధుమాసంలో నా మంచు పూల జల్లువో మధుమాసంలో నా మంచు పూల జల్లువో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో ये रंग है तारंग है ये रंग है तारंग है ये रंग है तारंग है ये रंग है तारंग भीगी भीगी सी ये रात है ये तो प्यार का ये रंग है भीगी भीगी सी ये रात है ये तो प्यार का ये रंग है ఈ పరిమళము నీదేనా నాలో పరవశము నిజమేనా బొండు మల్లి పువ్వు కన్నా తేలికగు నీ సోకు రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు సొగసుని చూసి పాడగాయలా కనులకు మాట రాదుగా హలా వింతల్లోనూ కొత్త వింత నువ్వేనా ఆ అందం అంటే అచ్చంగాను నువ్వే ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన ఆ పరుగులలో పరవళ్ళు తూలే కులుకులలో కోడవళ్ళు నిన్ను చూసి వంగుతోంది ఆశపడి ఆకాశం ఆ మబ్బు చీర పంపుతోంది మోజుపడి నీ కోసం స్వరమున గీతి కోయిలా ఇలా పరుగులు తీయకే అలా అలా నవ్వుతున్న నిన్ను చూసి సంతోషం నీ బుగ్గ సొట్టలోనే పాడే సంగీతం ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో నువ్వు అచ్చుల్లో నా హల్లువో జడకుచ్చుల్లో నా మల్లెవో నువ్వు అచ్చుల్లో నా హల్లువో జడకుచ్చుల్లో నా మల్లెవు కరిమబ్బుల్లో నా విల్లువో మధుమాసంలో నా మంచు పూల జల్లువో మధుమాసంలో నా మంచు
భారీ చిత్రాల సంచలన దర్శకుడు ఎన్ శంకర్తో హారిస్ జయరాజ్ పనిచేసిన తొలి చిత్రం అన్నియన్. 1993లో జెంటిల్మెన్ మొదలుకుని 2003లో బాయ్స్ వరకు సుర్ సుల్తాన్ రెహమాన్తో ట్రావెల్ చేసిన శంకర్ ఆయన అందుబాటులో లేకపోవడంతో స్వరసారథ్యాన్ని హారిస్ కి అప్పగించారు. స్ప్లిట్ పర్సనాలిటీ సిండ్రోమ్ బేస్ చేసుకున్న ఈ కథాంశానికి హారిస్ జయరాజ్ సంగీతం పాత్రలకు అనువైన పాటల్ని అందించింది. ప్రసిద్ధ నిర్మాత ఏఎం రత్నం అపరిచితుడు టైటిల్ తో అనువాద చిత్రంగా రూపొందించారు. ఇందులో కేజేఎస్ దాస్, హరిణి ఆలపించిన భువనచంద్ర గారి గీతాన్ని నేటి స్వరాభిషేకం ఈ తరం సంగీత దర్శకుల సంచికలో సమర్పిస్తున్నారు శ్రీకృష్ణ, హరిప్రియ. జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస. నీ వంటి తరుణి పుడమిన లేదే, ఇకపై పుడితే అది మన పాపే. నీ వంటి ఘనుడు జగతిలో లేడే, ఘనుడితో వలపు సులభం కాదే. అజ్ఞానంలో ఉండే ఆనందమిదే, వలపుల బడిలో బాలకుడే పండితుడి. జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస. మకరందం పొడి సిద్ధం చేసి, దానిలో స్వర్ణగంధం కొంచెం కొంచెం కలిపి, హరి విల్లులోని వర్ణాలద్ది బ్రహ్మే మలిచాడో, శతకోటి పువ్వులు తెచ్చి జంట పూలుగా మలిచాడు. నీ పెదవులోంచి పల్లవించు వేదం, మన పెదవులోంచి ప్రభవించు జీవం. కౌగిట్లోనే ఇవ్వు ముద్దుకు అనుమతి ఒక పరిచయంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస.
వనలొస్తే పైరు పెరిగేను, జంట వనలొస్తే సృష్టి జరిగేను. జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస. నీ వంటి తరుణి పుడమినలేదే, ఇకపై పుడితే అది మన పాపే. వంటి ఘనుడు జగతిలో లేడే, ఘనుడితో వలపు సులభం కాదే. అజ్ఞానంలో ఉండే ఆనందమిదే, వలపుల బడిలో బాలకుడే పండితుడే. జియంగారి ఇంటి పురుష, జియంగారి ఇంటి సొగస. జియంగారి ఇంటి పురుష, పురుష. హారిస్ జయరాజ్ నేరుగా సంగీతం అందించిన మరో తెలుగు చిత్రం మున్నా. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్, ఇలియానా లీడ్ పేరుగా నటించారు. ఇందులో కందికొండ రాసిన మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా గీతం ప్రసార మాధ్యమాల్లో ప్రముఖంగా వినిపించింది. స్వరకల్పనలో హారిస్ జయరాజ్ శైలి ఉట్టిపడేలా సాధనా సర్గం, నరేష్ అయ్యర్, హరిహరన్, మహాలక్ష్మి అయ్యర్ ఆలపించిన ఆ సూపర్ హిట్ నంబర్ ని నేటి సంచికలో వినిపిస్తున్న సింగర్స్ దినకర్ అలాగే గీతా మాధురి. మనసా
కన్నుల్లోన ఈ తరం సంగీత దర్శకుల స్పెషల్లో ఇప్పుడు మనం యువన్ శంకర్ రాజా గారి పాటలు విందామా? ముందుగా ఆయన గురించి చిరు పరిచయం. మర్రి చెట్టు నీడలో మరో మొక్క మొలవదని అంటారు. దీనికి మినహాయింపు యువన్ శంకర్ రాజా. ఇసైజ్ఞాని ఇళయరాజా గారి ఈ చిన్న కుమారుడిలో సంగీతం పట్ల అభిరుచి చిన్ననాడి అంకురించింది. తండ్రి గారి ప్రజ్ఞ తనయుడిలో మారాకు వేసి ప్రతిభ మొగ్గతొడిగింది. ఎంఎస్ విశ్వనాథన్, నౌషాద్, ఎస్డి బర్మన్, ఆర్డి బర్మన్ వంటి సంగీత దర్శకుల ప్రభావంతో యువన్ శంకర్ రాజా చేతులు పియానోను ఆహ్వానించాయి, స్వరాల్ని ఆవాహన చేసుకున్నాయి. 18 ఏళ్లు నిండే నాటికి తల్లిగారి సలహాతో సంగీతాన్ని కెరియర్ గా ఎంచుకుని సంగీత దర్శకుడి స్థాయికి చేరుకున్నారాయన. నేపథ్య గానంలోనూ గీత రచనలోనూ తన ప్రతిభని నిరూపించుకున్నారు. దక్షిణాది భాషా చిత్రాలతో పాటు హిందీ మూవీస్ లో సైతం సంగీత దర్శకత్వాన్ని వహించారు. 2002లో శేషు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమై ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, 7G బృందావన్ కాలనీ లాంటి హిట్స్ తో తండ్రి గారి స్వరాల దారిలో ప్రయాణిస్తున్న తనయుడు యువన్ శంకర్ రాజా అందించిన కొన్ని హిట్స్ ని సమర్పిస్తోంది నేటి మన స్వరాభిషేకం ఈ తరం దర్శకుల స్పెషల్. యువన్ శంకర్ రాజా స్వర సారథ్యంలో తెలుగులో నేరుగా నిర్మితమైన చిత్రం రామ్. ఎన్ శంకర్ దర్శకత్వంలో నితిన్ జెనీలియా జంటగా నటించిన ఈ మూవీని నితిన్ తండ్రి ఎన్ సుధాకర్ రెడ్డి నిర్మించారు. ముంబై నేపథ్యంగా సాగే మాస్ యాక్షన్ కథనంలో హీరో పాత్రను సైకిల్ ఛాంపియన్ గా డిజైన్ చేశారు. ఇందులో చంద్రబోస్ గారు రాసిన నువ్వేనా ఎదలో నువ్వేనా యుగళ గీతాన్ని హరిచరణ్ తో పాటు ఆలపించిన శ్వేతామోహన్ ఇప్పుడు యాజన్ నిజార్ తో కలిసి సమర్పించడానికి మన ముందుకొస్తున్నారు. అడుగడుగుల నన్నే నడిపే రహదారివి నువ్వేనా, అణువణువున నన్నే తుడిపే రసగోదారివి నువ్వేనా, ఓ నువ్వేనా, నువ్వేనా ఎదురుగా నువ్వేనా. పూలమాల నువ్వేనా, మేఘమాల నువ్వేనా, రాగమాల నువ్వేనా, నీలోన నేలనేనా, ప్రపంచము సమస్తము సమాప్తమవుతున్నా, చెరో సగం మరో జగం అనేది మనదేనా, నువ్వేనా, నువ్వేనా, ఎదలో నువ్వేనా, నువ్వేనా, ఎదురుగా నువ్వేనా. చింతనునపు నువ్వేనా, నా పెదవి విరుపు నువ్వేనా, ముద్దు ముడుపు నువ్వేనా, అడలేను ఇంతకన్నా, సొగసు నదులు నువ్వేనా, సరసాల నిధులు నువ్వేనా, మదన తిథులు నువ్వేనా, ఇకపైన ఆపుతున్నా,
వసంతము హేమంతము శరత్తు ఏదైనా నిదాంతమో సుగాంతమో చరిత్ర మనదేనా నువ్వేనా ఎదలో నువ్వేనా నువ్వేనా ఎదురుగా నువ్వేనా అడుగడుగున నన్నే నడిపే రహదారివి నువ్వేనా అణువణువున నన్నే పడితే రసగోదారివి నువ్వేనా 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 ఎదురుగా నువ్వేనా నువ్వేనా ఎదురుగా నువ్వేనా దర్శకుడిగా ఆనందరంగ తొలి ప్రయత్నం ఓయ్. యూనివర్సల్ మీడియా నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామాలో సిద్ధార్థ్, శ్యామిలి పేర్గా నటించారు. క్యాన్సర్ తో బాధపడుతున్న ప్రేయసి కోరికను ఆమె చివరి రోజుల్లో కథానాయకుడు నెరవేర్చడం ఇందులోని ఇతివృత్తం. 176 నంబర్ బీచ్ హౌస్ లోని ప్రేమదేవత ఎలా ఉందో, ఏమని పిలిచిందో, ఎన్నిసార్లు కలలోకి వచ్చిందో రిథమిక్ గా వివరించే చంద్రబోస్ గారి గీతం ఇప్పుడు విందామా? సినిమాలో ఒరిజినల్ గా సిద్ధార్థ్, ప్రశాంత్ ని పాడిన ఆ పాటను నేటి స్వరాభిషేకం ఈ తరం సంగీత దర్శకుల సంచికలో మన ముందుకు వినిపించేందుకు వస్తున్నారు కారుణ్య. బీచ్ హౌస్ లో ప్రేమ దేవత ఎల్లో చూడిదారు వైట్ చున్నీతో తోచిన ఎదా ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్ గా పిలిచారో ఓయ్ ఓయ్ 20 సార్లు కల్లో కలిసారో ఓయ్ ఓయ్ ఎంటీ గుండె నిండా నిలిచారో ఓయ్ ఓయ్ ఓ ఓ ఓ ఓయ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాలో కలిగే love at first sight nanu kadipe love at first sight naake dorike love at first sight nanu korike 176 beach house lo prema devata ఫండమెంటల్ అన్నిట్లోన కేపబుల్ అందరిలోన కేర్ఫుల్ అంతే లేని సెంటిమెంటల్ సినిమాలో మెరిసెట్ పాత్ర సిటీలోన దొరకదురా నిజంగా తగిలేను తారా వైజాగ్ నగరపు చివరన చల్ చల్ జరిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చిల్ కలిగే love at first sight pal pal perige love at first sight pai kerige నమ్ముతుంది న్యూమరాలజీ ఇంటి ముందు నర్సరీ అంట నీదు అల్లరి ఒప్పుకోదు హ్యూమరాలజీ ఉండాల్సింది తన బోర్డర్లో చేరాల్సింది మిలిటరీలో ఏదో ఉంది సంథింగ్ తనలో లాగింది మనసులు చిటికెలు సంబరం
Love at first sight, vaparame. Love at first sight, uff uff క్షణమే. Love at first sight, oh యుగమే. 176 బీచ్ హౌస్ లో ప్రేమ దేవత. ఎల్లో చూడితారు వైట్ చున్నీతో దోచిన ఎదా. ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్ గా పిలిచారో. ఓయ్ ఓయ్ 20 సార్లు కల్లో కలిసారో. ఓయ్ ఓయ్ ఎంటీ గుండె నిన్న పిలిచారో. ఓయ్ ఓయ్ ఓ ఓ ఓ ఓయ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాలో కలిగే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కదిపే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే. Love at first sight nanu korige. Love at first sight nalo kalige. Love at first sight nanu karipe. Love at first sight naake dorige. Love at first sight nanu korige. ఇప్పుడు అనిరుద్ స్వరసారథ్యంలో వచ్చిన కొన్ని పాటల్ని వినే ముందు అనిరుద్ గురించి క్లుప్తంగా. మధురాపురి సదన 2012లో సునామీ సృష్టించిన వై దిస్ కోలావెరీ డి గుర్తుందా? యూట్యూబ్ లో తొలి ప్రయత్నంలోనే 100 మిలియన్ అంటే 10 కోట్ల వ్యూస్ సాధించింది. అప్పటికి 22 ఏళ్ల స్వరకర్త పేరు వైల్డ్ ఫైర్ లా వ్యాపించింది. దట్ ఈస్ అనిరుద్ రవిచందర్. డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్, హీరో ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, ముగ్గురికి అది తొలి చిత్రమే. ఆ విజయంతో వెనుతిరిగి చూడని అనిరుద్ తమిళంతో పాటు తెలుగు, హిందీ చిత్రాలకు సైతం సంగీతాన్ని అందించారు. ఆయన తండ్రి నటుడు, తల్లి భరతనాట్య కళాకారిణి. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ కుటుంబానికి సమీప బంధువు. చెన్నైలో పుట్టి పెరిగిన ఈ ట్రెండ్ సెట్టర్ డిగ్రీతో పాటు లండన్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుంచి పియానో కోర్స్ చేశారు. చదువుకుంటున్న రోజుల్లోనే బ్యాండ్ షో నిర్వహించి ఏఆర్ రెహమాన్ గారి ప్రశంసలు పొందారు. ఈ నేపథ్యంలో అనిరుద్ సారథ్యంలో వచ్చిన స్వరాల విందుతో కొనసాగుతోంది నేటి స్వరాభిషేకం ఈ తరం సంగీత దర్శకుల స్పెషల్. ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తమిళ చిత్రాల్లో తనకంటూ ఓ ముద్ర ఏర్పరచుకున్న అనిరుద్ రవిచంద్ర తెలుగులో తొలిసారిగా సంగీతం సమకూర్చిన చిత్రం అజ్ఞాతవాసి. అత్తారింటికి దారేది తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ల కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రాన్ని హారికా హాసిని సంస్థ నిర్మించింది. ఇందులో అనిరుద్ గాయకుడిగా కూడా తెలుగువారికి పరిచయమయ్యారు. ఆయన ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గీతాన్ని నేటి సంచికలో సమర్పించడానికి మన ముందుకొస్తున్నారు యాజన్ నిజార్. కాలివాలుగా ఓ గులాబీ వాలి, గాయమైనది నా గుండెకి తగిలి తప్పించిపోనా ప్రతి క్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా చెలి ఇలా దొరికితే నీ స్నేహం. ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపే తేనె జడిలో ఉంచేసావే గాలులకు గంధం రాసి పైకి విసురుతావే. ఏం చూస్తావే మెరుపు చురకత్తుల్ని దూసి పడుచు ఎదలో దించేసావే. తలపునే తునకలు చేసి తపన పెంచుతావే. నడిచే హరివిల్లా నన్ను నువ్విల్లా గురి పెడుతుంటే ఎలా అణువణువున విలవిల మనదా ప్రాణం నిలువేలా. నిలు 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 నిలబడి పిల్ల గాలిపటంలా ఎగరక ఎల్లా సుకుమారి సొగసునులా ఒంటరిగా వదలాలా. చూస్తూనే గాలివాలుగా ఓ గులాబీ వాలి, గాయమైనది నా గుండెకి తగిలి తప్పించిపోనా ప్రతి క్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా చెలి ఇలా దొరికితే నీ స్నేహం. కొర కొర కోపమేలా చురా చురా చూపులేలా
మనోహరి మాడిపోనా తోడికిస్తే అరే అని జాలి పడవే పాపం కదే ప్రేయసి సరే అని చల్లబడవే మోసి పిశాచి అలా తిప్పుకుంటూ తూలిపోకే ఊర్వశి అలా నవ్వుతావే మీసం వెలేసి ఎన్నాళ్ళింకా ఊరికే ఊహల్లో ఉంటాం పెంకి పిల్ల చాలే ఇంకా మానుకో ముందు వెనక చూసుకొని పంతం ఆలోచిద్దాం చక్కగా కూర్చొని చర్చిద్దాం చాలు యుద్ధం యాజీ కొద్దాం కొద్దిగా కలిసొస్తే మీకేవి తంత కష్టం నడిచే హరివిల్లా నన్ను నువ్విల్లా గురి పెడుతుంటే అనువనువున విలవిల మనల ప్రాణం నిలువేలా నిలబడు పిల్ల గాలిపటంలా ఎగరకయల్లా సుకుమారి సొగసునులా ఒంటరిగా వదలాలా చూస్తూనే గాలివాలుగా ఓ గులాబీ వాలి గాయమైనది నా గుండెకి తగిలి తప్పించిపోనా ప్రతి క్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా చెలి ఇలా దొరికితే నీ స్నేహం ఇప్పుడు మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యంలో వచ్చిన గీతాల్ని విందామా? ముందుగా ఆయన గురించి అ స్మాల్ బ్రీఫ్. 2005లో పోతే పోని చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా రంగప్రవేశం చేసిన మిక్కీ జే మేయర్ 2 ఏళ్ల తర్వాత వచ్చిన హ్యాపీ డేస్ చిత్రం ద్వారా ప్రేక్షకులకి చేరువయ్యారు. ఆ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారాలు సైతం అందుకున్న ఈ హైదరాబాదీ పియానో, వయలిన్, కీబోర్డ్ వాదనలో నిపుణుడు. అదే విధంగా ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుంచి వెస్టర్న్ మ్యూజిక్ లో ఉత్తీర్ణుడు కూడా. శేఖర్ కమ్ముల, శ్రీకాంత్ అడ్డాల, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి సంగీతాభిరుచి ఉన్న దర్శకుల చిత్రాలకు పనిచేసిన మిక్కీ జే మేయర్ అందించిన కొన్ని పాపులర్ హిట్స్ తో కొనసాగుతుంది మన స్వరాభిషేకం. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సతీష్ వేగేసిన దర్శకత్వంలో వచ్చిన చిత్రం శతమానం భవతి. దర్శకుడు రాసుకున్న పల్లె పయనం ఎటు కథ ఆధారంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు. కుటుంబ విలువలతో సంపూర్ణ వినోదాన్ని పంచిన ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న శతమానం భవతి చిత్రం టైటిల్ సాంగ్ ని రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. సినిమాలో కెఎస్ చిత్ర, విజయ్ ఎస్ దాస్ పాడిన ఆ గీతాన్ని ఇప్పుడు మనకి వినిపిస్తున్నారు శ్రీకృష్ణ సాహితీ. వధువేమో పగమేళం వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యం 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడు బలపుగా ఇరు మనసులకు కథ
బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వులవాడు పాతికేళ్ల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారి ఊపిరి గాలే గోదారి గలగల పరుగులు కలలుగా అలలెగిసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. సంక్రాంతి సీజన్లో మామూలుగా అయితే చలి వేస్తుంది, కానీ సినిమా లోకానికి మాత్రం వర్షం కురుస్తుంది. అదేనండి, బాగుందని టాక్ వస్తే భారీ కలెక్షన్లతో పిక్చర్ నడుస్తుంది. అలా 2013 సంక్రాంతి సీజన్లో విజయవంతమైన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలోని అనుబంధాల హర్షాన్ని, ఆనందాల వర్షాన్ని ఈ చిత్రంలో చూపించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గారు సిరిమల్లె చెట్టు మీద వానచినుకులు కురిపించారు. అనంత్ శ్రీరామ్, మిక్కీ జే మేయర్, కార్తిక్, అంజనా సౌమ్యల కలయికలో వచ్చిన ఆ సూపర్ హిట్ సాంగ్ ని ఈ సంచికలో వినిపిస్తున్నారు శ్రీకృష్ణ, గీతామాధురి. నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే వలన తడిసా నీ వలన చలిలో చిందేసా ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశ జారు పవిటని గొడుగుగా చేశానోయ్ అరే ఊపిరితో చలి కాసానోయ్ ఇంతకన్నా ఇప్పదక్క ఎంతదైనా ఇక్కడుంటే తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే వాన చినుకులు తొలకరి పులకలు మొదలైతే నా మనసుకి చిగురులు తొడిగాయే నువ్వు గుండెపోతలాగా వస్తే బిందెలాగా ఉన్న ఊహ పట్టుకున్న హాయికింక లేదు కొలతే ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే అరే అబ్బాయి అంటే ఎంత అలుసే నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే
గానే గానే పే లిఖా హే గానే వాలా కా నామ్ అంటే ప్రతి పాట మీద పాడేవారి పేరు రాసుంటుంది అంటూ ప్రఖ్యాత గాయకులు పిబి శ్రీనివాస్ గారు ఓ సందర్భంలో చమత్కరించారు. ఇది సంగీత దర్శకులకు సైతం వర్తిస్తుందేమో. మిక్కీ జే మేయర్ గారి విషయంలో 2 సార్లు ఇలాగే జరిగింది. ఆ సినిమాకి లాగే శ్యామ్ సింగరాయ్ సినిమా అవకాశం కూడా ఆయనకి చేతులు మారి వచ్చిందట. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రానికి మొదట్లో అనుకున్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆయన అందుబాటులో లేకపోవడంతో అనిరుద్ రవిచంద్ర పేరు వినిపించింది. కారణాంతరాల వల్ల నిర్మాత, బడ్జెట్ మారిన తర్వాత అవకాశం మిక్కీ జే మేయర్ గారిని వరించిందట. ఆయన స్వరకల్పనలో సీతారామ శాస్త్రి గారు రాసిన గీతాన్ని అనురాగ్ కులకర్ణి ఆలపించారు. మరి నేటి స్వరాభిషేకం ఈ తరం దర్శకుల సంచికలో మన ముందు వినిపించడానికి వస్తున్నారు కారుణ్య, అలాగే సాహితి. मोन रे मोन रे मोन रे నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరి వెన్నెలా. దూరమా దూరమా తీరమై చేరుమా. నడి రాత్రిలో తెరలు తెరిచినది నిత్తురలో మగత మరిచి ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కళ. చాంగురే ఇంతటిదానా సిరి అన్నది ఈ శారద రాత్రి. మిలమిలా చలి కన్నుల కళకళలను కొని కొని అచ్చెరువున మురిసి అయ్యహో ఎక్కడిది సుందరి ఎవ్వరు రారు కదా తన సరి. సృష్టికే అద్దము చూపగా పుట్టినదేమో దారి సుకుమారి. ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే. ఇదిలాని ఎవరైనా చూపనే లేదు కంటికి. అదిలాగో తనకైనా తోచనే లేదు మాటకి. ఇప్పుడిప్పుడే మనసైనా రేపు దొరికింది చూపుకి. కథ కదిలే వరుసన తమ ఎదలేం తెలిపిన గత జన్మల పొడవున దాచిన దాహం ఇప్పుడే వీరికి పరిచయమా. తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మూవలలో జనకు జనకు సరి కొత్త కళ. స్వరాభిషేకం ఈనాటి సంచికలో నలుగురు ప్రముఖ ఈనాటి సంగీత దర్శకులు అందించినటువంటి అందమైన పాటల్ని విన్నారు కదా. వచ్చే సంచికలో మరిన్ని అందమైన గీతాలతో మీ ముందుకొస్తుంది మీ స్వరాభిషేకం. అందాక సెలవా మరి. నమస్తే.